వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని 2029 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు కొడాలి నాని. తన కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాల్లో ఆసక్తి ఉంటే తన తమ్ముడి కొడుకు వస్తాడేమోనని అన్నారు. గుడివాడలో ఉన్నటువంటి కాలువలకి రిక్రూట్మెంట్ వాల్స్ కట్టాలి, పర్మనెంట్గా రోడ్లు స్ట్రక్చర్ వేయాలి. ఇవన్నీ ఒక 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రిగా అవసరం. నాకు 500-600 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. ఇంకా ఇవన్నీ అయిపోతే నేను ఇంకా పోటీ కూడా చేయను, ఎవరో ఒకరికి ఇచ్చేసుకోమని. వయసు అయిపోతుంది కదా, 60, ఇప్పుడు 52 ఏళ్ళు. ఇంకోటి 60కి దాదాపు రిటైర్మెంట్ వయసు వస్తుంది. ఎవరో కొత్తగా కుర్రాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు ఒక 5 సార్లు 6 సార్లు. అదేవిధంగా గుడివాడలో ఉన్నటువంటి కాలువలకి రిక్రూట్మెంట్ వాల్స్ కట్టాలి, పర్మనెంట్గా రోడ్లు స్ట్రక్చర్ వేయాలి. ఇవన్నీ ఒక 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రిగా అవసరం. నాకు 500-600 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. ఇంకా ఇవన్నీ అయిపోతే నేను ఇంకా పోటీ కూడా చేయను, ఎవరో ఒకరికి ఇచ్చేసుకోమని. వయసు అయిపోతుంది కదా, 60, ఇప్పుడు 52 ఏళ్ళు. ఇంకోటి 60కి దాదాపు రిటైర్మెంట్ వయసు వస్తుంది. ఎవరో కొత్తగా కుర్రాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు ఒక 5 సార్లు 6 సార్లు.